అందరికీ జై శ్రీరామ్. గత 3-4 రోజులుగా భారతదేశంలో ఒక సంచలనాత్మకమైన విషయం వైరల్ అవుతుంది. అదేమిటంటే కృతి సనన్ అనే ఒక సినిమా నటి సుమారు బికినీ లాంటి డ్రెస్ వేసుకొని ఏదో ఒక కంపెనీకి యాడ్ లాంటిది ప్రమోట్ చేస్తూ రాఖీ కట్టినట్టుగా ఒక యాడ్ వచ్చింది. అయితే ఒక సోదరుడు లాంటి వ్యక్తికి రాఖీ కట్టినప్పుడు అలాంటి బికినీ లాంటి డ్రెస్ వేయవచ్చా, వేయకూడదా? ఇది మొత్తం భారతదేశంలో ఉన్న మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది. కొంతమంది తప్పేంటి అన్నోళ్ళు, కొంతమంది ఒక సనాతన ధర్మానికి సంబంధించిన ఒక పండక్కి ఒక సనాతన సాంప్రదాయంలోని ఆ పద్ధతిలో చేయాలి, కానీ ఇలాగ అర్ధనగ్నంగా అదే బికినీ టైప్లో చేయడం తప్పు కాదని కొంతమంది అన్నారు. అయితే ఈ కంగనా రనౌత్ అని మన ఇంకొక సినిమా నటి ఉంది, ఆవిడ అలా చేయడం తప్పు, వాళ్ళ కరెక్ట్ కాదు, సాంప్రదాయం ఈ పండగ అనేది సాంప్రదాయకమైన హిందూ పండగ, దాన్ని అలా చేయకూడదు అంది. అయితే నాకు ఒక డౌట్ వచ్చింది, ఇలాగా ఇది చేయొచ్చా చేయకూడదా? ఇది స్త్రీ స్వేచ్ఛకు హక్కు భంగమా? ఎవరి ఇష్టం వాళ్ళది కదా స్వేచ్ఛ. కొంతమంది ఏంటంటే ఇది స్త్రీలను ఏ బట్టలు ధరించాలో కూడా మీరు చెప్తారా, ధరించకూడదని కొంతమంది చెప్తారా అని ఏవో రకరకాలుగా అన్నారు. అయితే నాకు అలాగే డైలీ ఉండేది, ఆడవాళ్ళ ఇష్టం, ఆడవాళ్ళ బట్టలు, ఆడవాళ్ళు మనకి ఎందుకులే అని నేను ఊరుకుంటే రాహుల్ గాంధీ ఒక డైలాగ్ కొట్టాడు, ఎవరు బట్టలు వాళ్ళ ఇష్టం, ఎవరు నచ్చినట్టు వాళ్ళు ఉంటారు, స్త్రీలకు స్వేచ్ఛ ఉంది, స్త్రీలకు ఎలాగుంటే అలాగ ఉంది అని అనడం. ఇదే మాట ఇతర మతాలకు చెప్పగలడా? ముస్లిం మతానికి చెప్పగలడా? చెప్పలేడు. ఫైనల్గా ఒక మాట చెప్తాను. నళిని అని ఒక సినిమా యాక్టర్ ఉంది, తమిళనాడుకి సంబంధించిన యాక్టర్. ఆవిడ చాలా ఒకప్పుడు మంచి ఫేమస్. ఆవిడ అన్నారు, చీర లాగితే ఒకప్పుడు యుద్ధాలు జరిగాయి, అంటే కురుక్షేత్రంలో ద్రౌపది గురించి చెప్తూ, ఇప్పుడు చీర కట్టమంటే యుద్ధాలు జరుగుతున్నాయి అన్నారు ఆవిడ. సూపర్ కదా. జై శ్రీరామ్.